ఇంకా నయ్యం కన్నా సార్ వాళ్ళ బాబాయ్ మనకి రేడియోని సరిచేసి ఇచ్చారు. లేదంటే ఇంతకు ముందు దీని నుంచి చాలా శబ్దాలు వస్తుండేవి. అవును, ఆ శబ్దం రేడియోలో వచ్చేటట్టు ఉండదు, బట్టలు ఉతికే శబ్దంలా ఉంటుంది. ఏంటి అనుమానమా? ఇలాంటి ఆర్జే వాళ్ళందరూ అబద్ధాలు చెప్తారు. నువ్వెందుకు అలా అంటున్నావు పెద్దడా? ఆర్జే చెప్పారు మళ్ళీ రేపు కలుద్దామని. నేను పార్క్ వెళ్లి వెయిట్ చేశాను, కానీ ఆ ఆర్జే పార్క్ వచ్చి నన్ను కలవనే లేదు. అబద్ధాలు చెప్పాడు. అంతే కదా, ఆర్జేలు అబద్ధం చెప్తున్నారు తమ్ముడు. నమస్కారం సోదర సోదరీమణులారా, మీకు ఒక రహస్యం తెలియాలా? అవునవును. అయితే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్న జనాల నుండి కాస్త దూరంగానే ఉండండి. రేడియోని మీ దగ్గరికి తీసుకురండి. ఇప్పుడు రహస్యం ఏంటో చెప్పండి. రహస్యకి 5 సంవత్సరాలు. ఏంటి? రహస్య నా అన్న కూతురు, తనకిప్పుడు 5 సంవత్సరాలు. నేను మీతో రహస్య గురించి చెప్దామన్నాను, మీరేమనుకున్నారు? రహస్యం అనుకున్నారా? రేడియో లోపలికి వచ్చి 4 ఇచ్చుకుంటాను రా. ఆర్జేలో 6 విడిగా, జే విడిగా అయిపోతాం. ఇంకా మీకు ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఈ రోజు సిటీలో స్టామ్ రాబోతోంది. ఏంటి, సిటీలో స్టామ్ రాబోతుందా? స్టామ్ అంటే తుఫాను. తుఫాన్ అంటే పెద్ద వర్షం. వరద. అయితే లెన్స్ లైట్, చెట్లు పడిపోతాయి, తినడానికి మామిడి పళ్ళు దొరుకుతాయి. అది మిమ్మల్ని తిరగనిచ్చి ఆ తర్వాత మీరే తిరిగిపోతారు. పెరుగుతున్న అలల్లో ఉన్న నీరు మిమ్మల్ని ఢీకొట్టి వెళ్ళిపోతాయి. స్టామ్ రాబోతుంది, మీరు సిద్ధంగా ఉన్నారా? కాలే ఇంత భయంకరంగా ఉందంటే నిజంగా ఎలా ఉంటుందో. మనం ఇంటికి వెళ్ళి స్టామ్ రావడానికి ముందే సురక్షితంగా ఉందాం. ఇంత త్వరగా స్టామ్ వచ్చేసిందో, పరిగెత్తండి. అరే, ఈ శబ్దం నా కడుపులను చూస్తోంది. పొద్దునుంచి ఖాళీగా ఉంది కదా. ఉదయం నుంచి పొట్ట ఖాళీగా ఉంది, పుట్టినప్పటి నుంచి బుర్ర ఖాళీగా ఉంది. ఎప్పుడైనా అది నిండిందా? ముందు గొడవ పడడం ఆపండి, నేను వెంటనే స్టామ్ హెల్ప్ లైన్ కి ఫోన్ చేస్తాను. ఏమైందయ్యా? చాలా దారుణమైన వార్త. లేదు, ఈ టాబ్లెట్ స్క్రీన్ ని క్లీన్ చేయాలి. హలో హలో, మేము ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాం, మీరే మమ్మల్ని కాపాడాలి. అలాగే చెప్పండి అక్క. నీ కంటికి అక్కలా కనిపిస్తున్నానా? లేదు, నేను అక్క అని పిలిచింది ఇంకొక ఫోన్ లో ఉన్న మా అక్కని. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను. చెప్పండి పిన్ని. నన్ను చూసి పిన్నని పిలుస్తావా? ఓ సారీ, ఆ దెబ్బని చూసి నేను లిప్స్టిక్ అనుకున్నాను. సిటీలో స్టామ్ రాబోతోంది, ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఇలా చూడు, ముందు గ్లాస్ తో నీళ్ళు తీసుకో. తలకిందులుగా నిలబడండి. కానీ గుర్తుంచుకోండి, నీళ్ళు మాత్రం కింద పోకూడదు. ఇప్పుడు వాటిని నేల మీద పోయి, ఇప్పుడు మాపు తీసుకొని ఇలా ఇలా శుభ్రం చెయ్యాలి. ఇక చూడండి, మావయ్య చాలా సంతోషపడిపోతారు అక్కయ్య.
ఇక్కడ స్టామ్ రాబోతుందని చెప్తే మీ మామయ్య గురించి మాట్లాడతారేంటి? అరే మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ నేను మా అక్కయ్యతో కదా చెప్తున్నాను. అరే మీ అక్క సంగతి పక్కన పెట్టు, ముందు మా సమస్యకు పరిష్కారం చెప్పు. అక్క కాస్త హోల్డ్ లో పెట్టు. ముందు మీ ఇంట్లో వస్తువులన్నిటినీ అతికించండి, గమ్ము వేసి అతికించండి. అప్పుడే ఏ వస్తువులు కింద పడవు. నా టేబుల్ ఫ్రిడ్జ్ కింద పడిపోతుంది, నేల బద్దలు కొట్టుకొని మరి అవి కింద పడిపోతాయి. ఇప్పుడు మనం ఖచ్చితంగా కన్యాసాన్ని పిలవాల్సిందే. ఎప్పుడు చప్పట్లు కొట్టి ఆయన అద్దాన్ని అతికించరా ఏంటి? మేము థింగ్స్ అన్నిటినీ అతికించాం. చాలా మంచి పని చేశారు. ఇప్పుడు స్ట్రామ్ వచ్చిందంటే ఇల్లే ఎగిరిపోయినా గానీ వస్తువులు మాత్రం ఎగరవు. ఏంటయ్యా బన్నీ, ఎందుకని ఇంతగా అరుస్తున్నారు? స్టామ్ రాబోతుంది అందుకనే. మేము వెయిట్ ని ప్రొటెక్ట్ చేస్తాం బాబు. ఓయ్, అయితే నా ఇల్లు కూడా నేను ప్రొటెక్ట్ చేయాలి కదా. నువ్వు ఎలాగో వలలో ఉంటావు కదా, మరి నీ ఇంటిని ఎందుకని ప్రొటెక్ట్ చేసుకోవాలి? అలాగే స్టామ్ వచ్చినా గానీ నీ ఇల్లు విరిగిపోతుందా ఏంటి? వాగడం కాస్త ఆపు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంట్లో ఉన్న బట్టలన్నిటినీ ఒకటిగా చేర్చి అన్నిటినీ చించేయండి. బట్టలన్నీ చింపేశాం చాలా. అరే ఎందుకని మీరు బట్టలన్నింటినీ చించేశారు? ఇది నేను మా అక్క కదా చెప్పాను. అప్పుడే కదా మా మావయ్య కొత్త బట్టలు కొనిచ్చేది. ఓహో, ఏమిటి కన్ఫ్యూషన్? ఇంకా ఏమేమి చేస్తుందో తెలియడం లేదే. మీరు దయచేసి మాతో మాత్రమే మాట్లాడతారా? అలాగే ఓకే, నువ్వు హోల్ చేయక. స్ట్రామ్ వచ్చిందంటే డ్యామ్లన్నీ పద్దలయ్యే అవకాశం ఉంది. అందువల్ల నీళ్లు ఇళ్లలోకి వచ్చేస్తాయి. వరదొచ్చేసింది, పారిపోండి. వరదేం రాలేదు, పైపే తెరుచుకుంది. ఏంటి అనుమానమా? ఓయ్ స్ట్రామ్, రేపు రా. దీన్ని చదివాక స్ట్రామ్ రేపే వస్తుంది. రేపు చదివాక మళ్ళీ ఎల్లుండి వస్తుంది. ఇలాగే చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు స్ట్రామ్ కి ఈగో వచ్చి అది రావడం మానేస్తుంది. ఇలా చేయడం వల్ల కన్నా సరి ఈగోనే పోలేదు. వరద ఎలా పోతుంది చెప్పండి. ఇంట్లో ఏదైనా స్ట్రాంగ్ అయిన వస్తువు ఉంటే దాన్ని పట్టుకొని నిలబడండి. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అక్కతోనే మాట్లాడుతూ ఉండుంటుంది. ఈ విషయం నీకే చెప్తున్నాను రా పిచ్చివాడా. స్ట్రామ్ వస్తే చెట్లు మొక్కలు మాత్రమే కాదు, భూమే బద్దలైపోతుంది. అందువల్ల ఎర్త్ క్విక్ కూడా వస్తుంది. అవును అవును తమ్ముడు, భూమి తలకిందులుగా మారిపోయింది. ఇప్పుడు నేను నించోలేకుండా జారిపోతున్నాను. రే గాడిద, ఒక్క కాలికి మాత్రమే స్కేట్ వేస్తే జారిపోతుంది కదా. ఓయ్ మా స్టామ్ వచ్చినట్టుగా ఉంది ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆడి ఆడి కిట్టి వాళ్ళ ఇంట్లో నుంచి మన ఇంట్లోకి వచ్చేసింది. నా హృదయం వేగంగా కొట్టుకుంటోంది. హృదయ ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటుంది. నేను అలా ఊగాను కాబట్టి హృదయం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. స్టామ్ నిజంగా చాలా భయంకరమైంది కిట్టి. ఇది ఆ స్ట్రామ్ కాదు, బయటికి రండి. మీ ఇల్లు స్ట్రామ్ వల్ల ఊగడం లేదు. ఈ ఏనుగుల ఊరేగింపు వల్లే మీ ఇల్లు ఊగుతోంది. మీరు అనవసరంగా భయపడ్డారు. నేనేమీ భయపడలేదు కిట్టి, నేను దూకి దూకి యోగా చేశాను. సారీ.
నేను స్కిప్పింగ్ ఆడుతూ ఉన్నాను. సరే వదిలేండి, నేను నిజంగానే భయపడిపోయాను. ఇప్పుడేంటి అందుకు? ఈ రోజు నిజంగానే స్టార్మ్ రాబోతుందట. టీవీ, రేడియో, ఇంటర్నెట్ అన్నిట్లో ఈ విషయాన్ని చెప్తున్నారు. సిటీయే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. సబాష్ సబాష్ సబాష్. స్ట్రామ్ వస్తుందని కానీ సిటీలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు, కానీ వాళ్ళందరూ సంతోషపడాలి. ఓహో, చాలా ఆపు. స్టార్మ్ అని చెప్పింది తుఫాను కాదు, మ్యూజిక్ బ్యాండ్. వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ బ్యాండ్ మన ఊరికి రాబోతోంది. ఆగండి, రేడియోలో దాని గురించి న్యూస్ చెప్తున్నారు, మీరే వినండి. అవును, గడిచిన 10 ఏళ్ల తర్వాత సిటీకి ఈ రోజే స్టార్మ్ వస్తోంది. వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ బ్యాండ్. అది మిమ్మల్ని తల నుంచి కాళ్ళ దాకా వణికిపోయేలా చేస్తుంది. ఆ కోలాహలమైన మ్యూజిక్ విని మీ ఒళ్ళంతా సంగీతంతో పులకరించిపోతోంది. మీరందరూ తప్పకుండా రావాలి స్టార్మ్ బ్యాండ్ కాన్సర్ట్ కి. ఈ ఆర్జే ఇంతసేపు స్ట్రామ్ బ్యాండ్ గురించి మాట్లాడా అని ఆ రేడియోని ఒకసారి ఇలా ఇవ్వు. ఈ రేడియోని బాగు చేసి నేనే పెద్ద తప్పు చేశాను. దీనివల్ల నేను రోజంతా భయపడి ఈ ఊరు వదిలి పారిపోదాం అనుకున్నాను. ఏంటి అనుమానమా? ఈ స్టాంప్ కోసం మనం ఎంత ఖర్చు చేసామో అది ఒక పిల్లాడి చదువు కోసం ఖర్చు చేస్తుంటే ఆ పిల్లాడి ఈ పాటికి డాక్టర్ అయి ఉండేవాడు. ఈ స్ట్రాంగ్ బ్యాండ్ అనే పేరే రాకింగ్ గా ఉంది. ఆ పేరు విన్న ప్రజలు పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు.